నిన్న సుప్రీంకోర్టు ఎవరైతే రెడ్డి జాగృతి నాయకులు వేసినటువంటి పిటిషన్ ఉందో దాన్ని డిస్మిస్ చేసిందని, దాన్ని కొట్టేసిందని, సో ప్రభుత్వం ఊరట లభించిందని ఈ రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. అసలు అక్కడ ఏం జరిగింది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈ అన్ని అంశాలు పక్కకు పెట్టి ఇంకా మీడియా ఎట్లాగో వాళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి సర్కార్ కూరట ఊరట లేదు, లొట్టపీస్ లేదు. అసలు ఏం జరిగింది, హైకోర్టులో పిటిషన్ ఉండగా ఇక్కడికి ఎందుకు వచ్చినామని సుప్రీంకోర్టు అడిగితే వాళ్ళు స్టే ఇయ్యలేదు కాబట్టి ఇక్కడికి వచ్చినామని చెప్తారు. సుప్రీంకోర్టు ఏమడిగింది, మీ కేసు విచారించలేనంత బలహీనంగా వాళ్ళు ఉన్నారా జడ్జిలు హైకోర్టులో అని అడిగితే, లేదు సార్ వాళ్ళు బలమైన వాళ్ళే. మరి బలమైన వాళ్ళు అయితే వాళ్ళ దగ్గరనే వాదించుకో, ఇక్కడ దాకా ఎందుకు వచ్చినావు ఫస్ట్ అది తేలనని చెప్పింది. గంతే. కేసు మెరిట్స్లోకి వెళ్ళలేదు, కేసులో ఏముందో చూడలేదు, ఇక్కడికి ఎందుకు వచ్చినాం అనేటువంటి మాట మీదనే జరిగింది. ఇక్కడ ఇక దాన్ని అందరు కూడా ఇక అయిపోయింది అక్కడ. కానీ అసలు గండం ఉన్నది. అసలు ఏం జరగాలి, ఏం జరుగుతుంది, ఇది కొద్దిసేపు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది కొద్దిసేపు బోర్డు పెట్టాను తెలవాలి, లేకపోతే నిన్న నేనే పోయి హాల్లో కూర్చున్నా, కోర్టు హాల్లో కూర్చొని ఏం జరుగుతుందో నేనున్నా, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, బట్టి విక్రమార్క గారు ఉన్నారు, శ్రీహరి గారు ఉన్నారు, అందరం ఉన్నాం. అందరం ఉన్నాం. వాళ్ళ ఎవరైతే పిటిషనర్ అడ్వకేట్ ఉన్నాడో ఆయన సార్ అక్కడ స్టే ఇవ్వలేదు, మీరు స్టే ఇవ్వండి అని కోరిండు. లేదా ఫస్ట్ వాళ్ళు అంత బలహీనంగా ఉన్నారా, ఆడికి పో ఫస్ట్ అని ఆడ పిటిషన్ ఉండగా ఈడికి ఎందుకు కూరుకొచ్చినామని చెప్పింది అంతే. సో ఈడికి రావద్దని కూడా చెప్పలే, మళ్ళా ఆడ క్లియర్ చేసుకొని రండి, ఆడ తేల్చుకోపోరని చెప్పింది. ఇప్పుడు హైకోర్టుకు వచ్చింది మ్యాటర్.